హాయ్ అండి, ఇది ఫ్రైడే రోజు మధ్యాహ్నం తీసిన వ్లాగ్ అండి. పిల్లలు తిండి దగ్గర ఎంత సతాయిస్తారో అయినా ఓర్పుగా మనమే పెట్టుకోవాలి. తల్లికి ఎప్పటికీ ఈ బాధ్యత తప్పదు. ఈ జామ పండ్లు అత్తయ్య ఊరి నుంచి వచ్చేటప్పుడు పంపించారండి. చాలా టేస్టీగా ఉన్నాయి. చెట్టువి ఊరికి వెళ్ళేటప్పుడు 2 బ్యాగులు ఉంటాయి, వచ్చేటప్పుడు 5-6 బ్యాగులు తయారవుతాయి. ఈ జీడిపప్పు పల్లీలు నాన పంపించారు ఫ్రై చేసి, చాలా బాగున్నాయి టేస్ట్. ఇంకా ఈవినింగ్ 6 అయింది, ఫ్రైడే కదా, గడపల దగ్గర దీపాలు పెట్టుకొని పూజ చేసుకుంటున్నాను. చాలామంది ఎన్ని పూజలు చేసినా కలిసి రావట్లేదని బాధపడుతూ ఉంటారు. నిజానికి గాల్లో దీపం పెట్టి దేవుడా నువ్వే దిక్కు అంటే దేవుడు కూడా ఏం చేయడు. నిజానికి అదృష్టాన్ని కొంతవరకే నమ్మాలి, కష్టాన్ని పూర్తిగా నమ్ముకోవాలి. దేవుడికి పూజ చేసినా కానీ ఆయన కూడా మన కష్టాన్ని చూస్తాడు, కష్టపడితేనే ఫలితం ఇస్తాడు. నువ్వు 24 గంటలు కష్టపడినా కానీ భగవంతుడు ఆశీర్వాదం లేనిది నీకు ఎలాంటి ఫలితాలు రావు. ఆయన ఆశీర్వాదం ఎప్పటికైనా కావాలి. ఎప్పటికైనా శుభ సమయం దేవుడు అనేది నీకు ఇస్తాడు. ఓర్పుగా ఎదురు చూడాలి. ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో దాని నుంచి వచ్చే ఫలితం కూడా అంత తీయగా ఉంటుంది.